హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు సిరి కాంపిటేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బయాలజీ సంబంధించినటువంటి అవయవ వ్యవస్థలు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, పెద్దవారిలో ఉండే ఎముకల సంఖ్య. పెద్దవారిలో ఉండే ఎముక 204, 205, 206, 208. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పెద్దవారిలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? 206. ఓకే, బాహ్య చెవి యొక్క శాస్త్రీయ నామం. కోక్లియా, స్టేపిస్, పిన్నా, మ్యాలియస్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బాహ్య చెవి యొక్క శాస్త్రీయ నామం ఏంటి? పిన్నా. నెక్స్ట్, మన జీర్ణ వ్యవస్థలో ఉండే చిన్న ప్రేగు పొడవు 3 meters, 4 meters, 5 meters, 6 meters. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 6 meters. ఈ క్రింది వాటిలో రక్తనాళాలకు సంబంధించిన సరైన దానిని గుర్తించమంటున్నారు. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకుపోతాయి. ఈ రక్తం ఆక్సిజన్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, పుప్పుస ధమనులలో చెడు రక్తం ఉంటుంది. ఆప్షన్ 3, సిరలు శరీర భాగాల నుండి చెడు రక్తంని గుండెకు చేరుస్తాయి. ఆప్షన్ 4, పుప్పుస సిరలలో మంచి రక్తం ఉంటుంది. ఓకే, ఆప్షన్స్ చూస్తే 1, 3, 2, 4, 1, 3, 4, 1, 2, 3, 4. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్. మనకి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయినవే. నెక్స్ట్, మన శరీరంలో గుండెకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. మన గుండెలో 4 గదులు ఉంటాయి. పైన ఉండే 2 చిన్న గదులను కర్ణికలు అంటారు. క్రింద ఉన్న 2 పెద్ద గదులను జఠరికలు అంటారు. గుండె రక్తాన్ని పంపు చేయనప్పుడు లబ్ డబ్ అనే శబ్దాన్ని చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్ అయినవే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రక్తంకి సరైన దారిని గుర్తించండి. రక్తం ఆక్సిజన్ మరియు పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసి రక్తం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు అనే 3 రకాల కణాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ వలన రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఓకే, మనకి ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ కరెక్ట్ అయినవే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మన శరీరంలో నాడీ వ్యవస్థలోని భాగాలు. చర్మం, వెన్నుముక, మెదడు. చర్మం, మెదడు, కళ్ళు. మెదడు, వెన్నుముక, నాడులు. మెదడు, చర్మం, నాడులు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెదడు, వెన్నుముక, నాడులు ఈ 3 కూడా మనకి నాడీ వ్యవస్థలోని భాగాలే. నెక్స్ట్, ఎముకలకు అంటుకొని ఉండే తెల్లని దారాల లాంటి తంతువులు. ఎముకలకు అంటుకొని తెల్లని దారాల లాంటి తంతువుల్ని ఏమంటారు? స్టేపిడియసా, గ్లూటియస్ మాక్టిమస్, టెండాన్, లిగమెంట్లు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, టెండాన్. నెక్స్ట్, శరీరంలో అతిపెద్ద కండరం. స్టేపిడియస్, గ్లూటియస్ మాక్టిమస్, టెండాన్, లిగమెంట్లు. ఓకే, శరీరంలో అతిపెద్ద కండరం ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గ్లూటియస్ మాక్సిమస్. నెక్స్ట్, శరీరంలో అతి చిన్న కండరం. టెండాన్, గ్లూటియస్ మాక్టిమస్, స్టేపిడియస్, లిగమెంట్లు. ఓకే, ఇందులో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శరీరంలో అతి చిన్న కండరం ఏంటి? స్టేపిడియస్. అతిపెద్ద కండరం గ్లూటియస్. నెక్స్ట్, మానవ హృదయం నిమిషానికి రక్తనాళాల ద్వారా సరఫరా చేసే రక్త పరిమాణం ఎంత? 450 cc, 4500 cc, 540 cc, 5400 cc. ఓకే, మనకి ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్, 4500 cc. నెక్స్ట్, 2 ఎముకలను కలిపే కండరపు తంతువులు. టెండాన్లు, లిగమెంట్లు, సంధిబంధనాలు. ఆప్షన్ 2 మరియు 3. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ఎముకలను కలిపే కండర తంతువులు ఏంటి? లిగమెంట్లు మరియు సంధిబంధనాలు. నెక్స్ట్, మనం కూర్చోవడానికి ఉపయోగపడే ఎముకలు. జతృక, ఉరోమేకల, శ్రోణిమేకల, పక్కటెముకలు. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, శ్రోణిమేకల. నెక్స్ట్, మన శరీరంలో ఎముకలు కదలని కీళ్లుగా కలిసిపోయి ఉండే భాగం. మృదులాస్థి, భుజాస్తులు, ఉరోమేకల, పుర్రె. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పుర్రె. మన శరీరంలో మృదులాస్థి ఉండే భాగం. పక్కటెముక చివర, కనురెప్పల వద్ద, రొమ్ము వెనుక ఉరోస్థిలో, వెన్నుముకలోని వెన్నుపూసల మధ్య. ఓకే, 1, 2, 3, 2, 3, 4, 1, 2, 4. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1, 2, 3, 4. మృదులాస్థి ఎక్కడ ఉంటుంది? పక్కటెముక చివర, కనురెప్పల వద్ద, రొమ్ము ఎముకలో, వెన్నుముకలోని వెన్నుపూసల మధ్య. నెక్స్ట్,
మన శరీరంలోని అతిపెద్ద ఎముక స్టేపిస్, కర్ణాంతరాస్తి, ఫీమర్, మృదులాస్థి. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫీమర్. మన శరీరంలో అతిపెద్ద ఎముక ఏంటి? ఫీమర్. ఇది తొడలో ఉంటుంది. నెక్స్ట్, శరీరంలో అతి చిన్న ఎముక మృదులాస్థి, ఉరోస్థి, ఉరోమేకల, కర్ణాంతరాస్తి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కర్ణాంతరాస్తి. శరీరంలో భుజం, తుంటి భాగాలలో ఉండే కీలు బంతిగిన్నె, మడతబందు కీలు, జారుడి కీలు, బొంగరపు కీలు. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బంతిగిన్నె కీలు. నెక్స్ట్, మోచేయి మోకాలు వద్ద ఉండే కీలు బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారుడి కీలు, బొంగరపు కీలు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మడతబందు కీలు. ఓకే, నెక్స్ట్, పుర్రెను వెన్నుముకకు కలిపే కీలు బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారుడి కీలు, బొంగరపు కీలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బొంగరపు కీలు. నెక్స్ట్, చలనాంగాలు లేని జీవులు తాబేళ్ళు, చేపలు, పాములు, గబ్బిలాలు. ఓకే, ఆప్షన్ ఆన్సర్, చలనాంగాలు లేని జీవులు ఏంటి? పాములు. నత్తలలో చలనాంగాలు శరీరం, చర్మం, కర్పరం, పాదం. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పాదం. చేపలలో చలనానికి ఉపయోగపడే అవయవాలు పడవ వంటి శరీరాకారం, తోక, శరీరం, తోక వ్యతిరేక దిశలో కదలడం, పైవన్నీ. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పైవన్నీ. నెక్స్ట్, పక్షులు గాలిలో ఎగరడానికి కారణం పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి, ముందు జతకాళ్ళు గాలితో నిండిన ఎముకలను కలిగి ఉంటాయి, వెనుక జతకాళ్ళు ఎముకలు నడవడానికి ఉపయోగపడతాయి, పక్షి ఈకలు కూడా పక్షి గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 2, 3, 4 కూడా పక్షులకు సంబంధించి కరెక్ట్ అయినవే. ఓకే, ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో, ఆ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.